రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తను చేసుకుపోతోందని, తమకు వ్యక్తిగతంగా పార్టీలతో వ్యక్తులతో శత్రుత్వం లేదని తెలిపారు. ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు అనేక అంశాలలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, కేటీఆర్ ఈ ఫార్ములా అంశాన్ని న్యాయస్థానం చూసుకుంటుందని తెలిపారు. సెప్టెంబర్లోగా అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని తెలిపారు. స్పెషల్ వికాస్ రాజు గారు, స్థానిక ఎమ్మెల్యే గణేష్ గారు, ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ డిఎంఈ గారు, సిఆర్ఎండి, సి ఎలక్ట్రికల్, ఇంకా మా స్టాఫ్ అంతా కలిసి దాదాపు 2 గంటల పైన ఈరోజు టిమ్స్ అల్వాల్ హాస్పిటల్ ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం గారి ఆదేశాలు. దాంతో పాటు ఈరోజు మీరు చూస్తున్నారు, ఉస్మానియా హాస్పిటల్ బంద్ అయింది. ఎందుకంటే అది ఓల్డ్ అయితే బిల్డింగ్ రిపేరింగ్ లో అక్కడ కొత్తది కట్టాలని కోశామాల్ స్టేడియంలో 32 ఎకరాలతో కట్టాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడు గత ప్రభుత్వంలో మొదలైన ఈ 4 టిమ్స్ హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి వరంగల్లో మొదలై దాదాపు 60-70% పూర్తి అయింది. వర్క్స్ నడుస్తున్నా కొన్ని టెక్నికల్ రీజన్స్ కానీ, కొన్ని కొత్తగా వచ్చిన గవర్నమెంట్ లో మధ్యలో 3-4 నెలల ఎలక్షన్ కోడ్తో మేము దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం. వర్క్స్ అయితే అన్ని నడుస్తున్నాయి. ఇప్పటికే సనత్ నగర్, ఎల్బీ నగర్ కూడా రివ్యూ చేయడం జరిగింది. సనత్ నగర్ జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇనాగ్రేషన్ చేయడానికి అక్కడ కాంట్రాక్టర్ కు, మెడికల్ డిపార్ట్మెంట్ కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.